నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. వాస్తుకు వారాలకు సంబంధం ఉందా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇవి వారాలు కాగా వాస్తు అనగానే ఇల్లు, వ్యాపార సముదాయం, కార్యాలయం, ఇవి స్థలాలు. ఇవి నిర్దిష్టంగా ఖచ్చితంగా అలాగే ఉండేవి. వారాలు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉండేవి. ఇలాంటి నేపథ్యంలో వాస్తుకు వారాలకు సంబంధం ఏమైనా ఉందా? వాస్తు ప్రకారంగా ఇంటికి గృహ బలాన్ని పెంచే అలంకరణలలో ముగ్గు ప్రధానమైనది. వాకిట్లో వేసే ముగ్గు వారానికి సంబంధించిన స్వభావాన్ని ప్రతిబింబించేది అయి ఉండాలి. గృహ బలాన్ని పెంచేది ఇంట్లో మనం అర్చన చేసే విధానం, భగవంతుడిని పూజించేటటువంటి పద్ధతి, మనం ధరించేటటువంటి దుస్తులు, స్వీకరించే ఆహారం, నడిచే నడక, సమయ పాలన, రాహుకాలం, వర్జ్యం, ఇతర సమయాలు అన్నింటినీ చూస్తూ మనం చేసే ప్రతి పని కూడా గృహ బలంతో పాటు మన వ్యక్తిగత జాతక బలాన్ని కూడా అనుసరిస్తూ చేసే ప్రతి పని కూడా మనోబలాన్ని పెంచేదే అవుతుంది. ఈ మనోబలాన్ని పెంచేటటువంటి క్రమం వారాలపైన ఆధారపడి ఉంటుంది. కనుక ఆదివారం సూర్యునికి సంబంధించిన వారం. ఇంటికి సంబంధించిన ఆ పూజాగ్రహంలో మనం వేసేటటువంటి ముగ్గు సూర్య సంబంధితమైన ముగ్గు అయి ఉండాలి. ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఇలా వారాల క్రమంలో సూర్యుడు, శివుడు, గణపతి, విష్ణువు, బృహస్పతి, శుక్రుడు అంటే అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారాలకు సంబంధించి ఆయా దేవతా సంబంధమైన ముగ్గులతో దేవతారాధన చేసి గృహ బలాన్ని పెంచుకునేటటువంటి సంస్కృతిని నేటికి మనం కర్ణాటక రాష్ట్రంలో చూడవచ్చు. లాభం కలిగించే అంశం ఇది. అలాగే గృహానికి సంబంధించి బలం పెంచే విధంగా మనం స్వీకరించే ఆహారం కూడా ఆయా వారాల అధిపతులకు సంబంధించి కూడా అనుసరించాలి అంటుంది శాస్త్రం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. వారాలలో ఆదివారం తూర్పు దిక్కుకు ప్రాతినిధ్యం వహించి ఉంటుంది. ఆగ్నేయ దిగ్భాగంలో చంద్రుడు సోమవారాధిపత్యం, మంగళవారం దక్షిణ దిగ్భాగానికి, బుధవారం పడమర దిగ్భాగానికి, గురువారం వాయవ్య దిగ్భాగానికి, శుక్రవారం ఉత్తర దిగ్భాగానికి, శనివారం ఈశాన్య దిగ్భాగానికి ఆధిపత్యాలు కలిగి ఉన్నాయి. వారాధిపతులను ఇలా మనం గమనించినట్లయితే వారాలు 7 కానీ దిక్కులు 8 అన్నప్పుడు ఇందులో వాయవ్య దిగ్భాగానికి కూడా ఆధిపత్యం కలిగించింది ఈ శాస్త్రం బృహస్పతి అన్న పేరిట. నైరుతి దిగ్భాగానికి మట్టుకు ఏ వారాధిపత్యము ఇవ్వలేదు. నైరుతి గణపతికి ప్రతీక. సమస్త వారాలలో మనం పాటించేటటువంటి ప్రయోజనకరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి పథకాలు ఎన్ని వేసినా, పరిష్కార మార్గాలు ఎన్ని అనుసరించినా అన్నీ ప్రయోజనకరం కానప్పుడు ఆ ఇంటిలో వారాలకు అనుకూలంగా గణపతిని ఇంటిలో అతిథి గృహంలో నైరుతి దిగ్భాగంలో 7 వారాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా గణపతి బొమ్మ ఏర్పాటు చేసుకున్న పూర్వకాలంలో విబ్జియార్ అన్న పేరిట 7 రంగుల కలయికతో కూడుకున్న చిత్రపటం, ఒక్క కాగితం మీద 7 రంగులు స్ప్లాష్ అన్న పేరిట ఇలా విరజిమ్మి ఆ చిత్రపటాన్ని నైరుతి దిగ్భాగంలో గోడకు వేలాడదీసేటటువంటి వారు. అందులో ఏ దేవతా స్వరూపము ఉండకుండా కేవలం 7 రంగుల వర్ణాల మిశ్రమం మాత్రమే ఉండేది. అందువలన వారాలకు సంబంధించిన ఆ గ్రహాల ఆధిపత్యం కారకంగా వచ్చే మంచి చెడు అసమతౌల్యాలన్నింటినీ కూడా సమానంగా చేసే శక్తి ఈ విబ్జియార్ అనే చిత్రపటానికి ఉండేది. క్రమేణా ఈ సంస్కృతి లోపించి నేటి కాలంలో కుటుంబ సభ్యుల చిత్రపటం ఏర్పాటు చేస్తున్నారు. వారాలకు సంబంధించిన సమస్త దోషాలను తొలగించుకోవడం కోసం ప్రతి ఇంటిలో కూడా అతిథి గృహంలో అంటే డ్రాయింగ్ రూములో తూర్పు దిక్కుకు కనిపించే విధంగా పడమర నైరుతి గోడకు ఇంటిలో ఉండే సమస్త కుటుంబ సభ్యుల సమష్టి చిత్రపటం వేలాడదీయాలి. లేదా అక్కడ
7 రంగుల మిశ్రమంతో కూడుకున్న విబ్జియార్ అనేటటువంటి చిత్రపటాన్ని వేలాడదీయాలి. ఈ సంస్కృతి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, కుటుంబంలో ఉండే వారందరూ ఒక్కటిగా ఉండాలి. సమస్త వర్ణాలు ఒక్కటే. అన్ని వర్ణాలను ఒక చోట చేర్చి చక్రంగా ఒక్కసారి మనం వేగంగా తిప్పితే అందులో నుంచి మనకు తెలుపు వర్ణమే కనిపిస్తుంది. సమస్త వర్ణాల సమాహారం తెలుపు వర్ణం కనుక తెలుపు అన్నింటికీ కూడా తలమానికమైన అగ్రేసరమైనటువంటి విషయం. ఈ నేపథ్యంలో శుభం కలగాలి, ప్రయోజనాన్ని చేకూర్చుకోవాలి. ఇంటిల్లిపాది వారి వారి వ్యక్తిగత జాతక దోషాలను అనుసరించి ఏ గ్రహం వారికి నష్టం కలిగిస్తుందో, ఉదాహరణగా మనం ఆలోచన చేసినట్లయితే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి శనివారం అనుకూలం, కానీ ఆదివారం నష్టకరం. అలాంటి వారు నలుపు వర్ణంలో అధికంగా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, లేదా నీలం వర్ణాన్ని అధికంగా వినియోగించి ప్రయోజనం సాధించగలుగుతారు. అలాగే శ్రవణ నక్షత్రం, హస్త నక్షత్రం, ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి తెలుపు ప్రయోజనకరం. ఆయా నక్షత్రాలు తెలుపు అంటే సోమవారం కనుక సోమవారమే ప్రయోజనకరం. అలాంటి వారికి శుక్రవారం కొద్దిగా నష్టం కలిగించేది. గోధుమ వర్ణం కాబట్టి, శుక్రవర్ణం కాబట్టి, శుక్ర నక్షత్రాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి సమతౌల్యం పొందే విధంగా ఇంటిలో ఉండే వారందరికీ మంచి ప్రయోజనం కలగాలి అంటే గృహ బలానికి వారాలకు అనుబంధం పటిష్టంగా మార్చుకొని ఇంటిలో ఉండే వారందరూ కలిసిమలిసి ఒక్క తాటిపైన నడవాలి, ఒకే మాట పైన జీవించాలి అంటే 7 రంగుల మిశ్రమంతో కూడుకున్న సప్త వర్ణాలతో కూడుకున్న విబ్జియార్ అనే చిత్రపటాన్ని ఇంటిలో పడమర నైరుతి గోడకు వేలాడదీయాలి. తెలుసుకున్నాం కనుక అనుసరిద్దాం, పాటిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.